అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. టెక్టాక్కి స్వాగతం. ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా నేర్చుకోవాలనే కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. క్విక్గా డిజిటల్ మార్కెటింగ్ ఓపెన్ ఏఐ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుంటాను. విల్ డిస్కస్ క్విక్లీ. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ ద సెషన్. ChatGPT నేను అడుగుతున్నాను, డిజిటల్ మార్కెటింగ్ అంటే నేర్చుకుంటాం, సేల్స్ ఇంప్రూవ్ చేయాలంటే ఏ విధంగా బెటర్గా క్వాలిటీగా నేర్చుకోవాలనేది అడుగుతున్నాను. చూడండి, ఫస్ట్ గోల్స్ని ఫిక్స్ చేసుకోండి. సేల్స్లో ఏ ఏరియాలో మీరు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. ఈ గోల్స్ వెబ్సైట్ ట్రాఫికా, జనరేట్ లీడ్సా, ఇంప్రూవ్ సేల్సా ఏంటి అనేది ఒక అండర్స్టాండింగ్ మీద మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. తర్వాత స్టడీ ద బేసిక్స్. డిజిటల్ మార్కెట్లో అంటే SEO ఉంది, అండ్ స్ట్రాటజీస్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, ఈమెయిల్ క్యాంపెయిన్ ఉంటుంది, సోషల్ మీడియా క్యాంపెయిన్ ఉంటుంది, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, రకరకాలుగా ఉన్న వాటిల్లో మీకు ఏ స్ట్రాటజీ దేని మీద అంటే బేసిక్గా ఫస్ట్ ఒక అవగాహన కల్పించుకోవాలి. తర్వాత విచ్ విల్ సూట్స్ యూ, లైక్ మీ కస్టమర్లు ఈమెయిల్ చదివే వాళ్ళు ఉంటారా, లేకపోతే ఫేస్బుక్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారా, ఇలాంటి ఐడెంటిఫికేషన్ అనేది కొంత అనాలిసిస్ చేసి గుర్తుపట్టాల్సిన అవసరం ఉందండి. తర్వాత లెర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. ఇవన్నీ తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ కోర్సులు డెమోలు వినండి. నచ్చినట్టయితే మీ స్ట్రాటజీకి అది సూట్ అవుతుంది, ఎస్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అస్ అనిపిస్తే ఎన్రోల్ చేసుకోండి, నేర్చుకోండి. తర్వాత అవుట్కమ్ గురించి ఆలోచించండి. మీరు నేర్చుకున్నది అప్లై చేసేటప్పుడు ఏ విధమైన అవుట్కమ్ వస్తుంది, ఎస్ రియల్లీ విల్ ఇట్ బీ హెల్ప్ఫుల్ టు యూ అనేది అబ్జర్వ్ చేసి నేర్చుకోండి. తర్వాత ప్రాక్టీస్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వెరీ వెరీ హ్యూజ్లీ ఇంపార్టెంట్లీ రిక్వైర్మెంట్. దీనివల్ల సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ అని మీరు పోస్ట్లు అయ్యో చేసి ప్రమోషన్కి ట్రై చేస్తున్నారు. మరి రెస్పాన్స్ వచ్చిందా? మరి చెయ్యాలంటే ఎట్లా, ఎంతవరకు రీచ్ అవుతుంది, మీకు కావాల్సిన కస్టమర్స్కి రీచ్ అవుతుందా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఒక 2 to 3 months వరకు మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి సోషల్ మీడియా అయినా, ఈమెయిల్ క్యాంపెయిన్ అయినా, లైక్ ఎలా క్రియేట్ చేయాలి టెంప్లెట్స్, ఎలా బ్యూటిఫుల్ టెంప్లెట్స్ క్రియేట్ చేసి అట్రాక్ట్ చేసి ఆఫర్స్ని యాడ్ చేసి ఎలా పంపించాలి జనాలను రీచ్ అయ్యేటట్టు, అండ్ యూట్యూబ్ వీడియోలైనా ఏదైనా మార్గం, డిజిటల్గా రీచ్ అయ్యే మార్గం ఏది ఉంటే దాన్ని మీరు ఈరోజే ప్రయత్నించండి ప్రాక్టికల్గా. తర్వాత అండి అనలైజ్. ఈ పబ్లిష్ చేసి షేర్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, మరి ఎక్కడి నుంచైనా సేల్స్ వస్తుందా, ఎంక్వైరీస్ వస్తున్నాయా, ఇవన్నిటికీ కూడా మనం ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లాగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎట్లా, హౌ యు ఆర్ అప్రోచ్డ్, హౌ యూ నో అబౌట్ అవర్ సర్వీసెస్, మా ప్రొడక్ట్స్ గురించి ఎలా తెలుసు అనేది సోషల్ మీడియానా, ఫేస్బుక్, ఎక్కడి నుంచి మీరు ప్రమోషన్ చేస్తున్నారో దాంట్లో నుంచి యూజర్ల ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, దాన్ని మీరు ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేయటము, ఎక్కువ పబ్లిష్లు చేయటము, ఓకే జనాలు మన సంబంధించిన ప్రొడక్ట్లు దీంట్లో ఫోకస్ చేస్తున్నారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ విధంగా సేల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకునే పద్ధతులు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు కూడా కొత్త ప్రోడక్ట్లు, కొత్త ఆఫర్లు మీరు అప్లై చేస్తూ ఉండాలి. అండ్ ఫోకస్ చేసేది ఎట్లా అంటే, బేసిక్స్ నుంచి మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రాక్టీస్ చేసుకుంటూ అప్లై చేస్తూ వచ్చిన డేటాను అనాలిసిస్ చేసి దాన్ని గ్రో చేసుకునేటట్టుగా ప్రయత్నిస్తే తప్పకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బిలో డిస్క్రిప్షన్ లింక్స్లో మన ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజే ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ 0 to hero కోర్సెస్ ఉంటాయి. అన్నీ కూడా ప్రోగ్రామింగ్, కోడింగ్, డిజైనింగ్, విచ్ కేటగిరీ యు ఆర్ రిలవెంట్ అన్నీ కూడా ఉంటాయి. ఈరోజే తప్పకుండా ట్రై చేయండి. ఫ్యూచర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.